సరే తీసుకుంటాను. ఇప్పుడు నన్ను మాట్లాడనిస్తావా? సరే చెప్పండి. నిన్ను ఎక్కడి నుంచి మొదలెట్టాలో నాకు అర్థం. బావా నా ఫోన్ నంబర్ నేనే మార్చి చెప్పాను. మార్చి చెప్పారు? నా ఫోన్ నంబర్ని నేనే కావాలని మార్చి చెప్పాను. ఎందుకు బావా? నువ్వెవరో నాకు తెలీదు, నీ పేరు నాకు తెలీదు. తెలియని వాడికి ఫోన్ నంబర్ ఎందుకు ఇవ్వటము అని నేనే కావాలనే మార్చి చెప్పాను. హలో, ఉన్నావా? వినిపిస్తుంది బావా. ఇప్పటికీ నువ్వెవరో నాకు తెలీదు. నువ్వు ప్రేమతో ఆప్యాయంగా బావా బావా అని పిలుస్తుంటే తెలీదు నువ్వు ఎవరా అని అడగడానికి నోరు రాలేదు. నువ్వు పక్కనే ఉండటం వల్ల నువ్వు ఎవరా అని ఇంకెవరిని అడగలేకపోయాను. ఒక నైట్ మొత్తం మీ ఇంట్లో నువ్వు ఎవరో ఏంటో తెలియకుండా మనసంతా అదోలా అయిపోయింది. ఏదో తప్పు చేసినట్టు అనిపించింది. చేసినట్టేంటి, తప్పే. ఒక పాయింట్ వరకు మేనేజ్ చేశా, కానీ నీకు పుట్టబోయే బిడ్డకి నా పేరు పెడతానని పొద్దున్న లేవంగానే మీ ముగ్గురిని పేరు పేరున ఆశీర్వదించమనగానే నా కాళ్ళు చేతులు ఆడలే. నువ్వు చూపించే ప్రేమ తట్టుకోలేకపోయా. నీతో వెళ్ళొస్తానని చెప్పకుండా మీ ఇంటి నుంచి నేను పారిపోయాను. నసిగానే నేను ఎప్పుడు తెలీదు బావా. నీ పేరు నాకు తెలియకపోవచ్చు, నువ్వు నాకేమవుతావో నేను మర్చిపోయి ఉండొచ్చు, కానీ నిజానికి నువ్వేంటో నాకు తెలుసు. అంతెందుకు, నేనేంటో కూడా నీ వల్ల నేను తెలుసుకున్నాను. ఇది నిజం. ఇప్పుడు కూడా తెలీదా బావా? తెలీదు, నన్ను క్షమించు. అలాంటి మాట మాట్లాడుకుంది బావా. ఒక్క నిమిషం బావా. హలో, ఏయ్ ఏడోకు. పర్లేదులే, వదిలేండి. నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు. అలాంటి మాట్లాడకండి బావా. ఇప్పటికైనా తెలుసుకోదనిపించిందిగా, అనిపిస్తుందా? నువ్వు చెప్తే వినాలనుంది. మీరేదో పనిలో ఉంటారేమో, తర్వాత మాట్లాడుకుంటాం బావా. నాకు ఇంతకన్నా పెద్ద పనేం లేదు. దయచేసి చెప్పు, నన్ను క్షమించానని చెప్పు. చెప్తాను, కానీ ఇంకోసారి నన్ను ఊళ్ళో వచ్చి కలుస్తానని మాట ఇవ్వండి. నీ మీద ఒట్టు, నేను వస్తాను, రేపే వస్తాను, కానీ నన్ను క్షమించానని చెప్పు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడకాను బావా. మనసంతా భారంగా ఉంది, క్షమించానని మాత్రం చెప్పు. కానీ మీరు నన్ను క్షమించాలి బావా. దేనికి? వైజాగ్ వెళ్ళే బస్సు 9ంటిగా మాకు తెలుసు బావా, కానీ మీరు అప్పుడు వెళ్ళిపోతే ఇంకెప్పుడు వస్తారో తెలీదు. మీరు బోనార్ పెళ్ళికి ఉండాలి, ఒక్కరోజైనా నాతో ఉంటారు అన్న ఆశతో 9 అనేది 10 అని ఒక చిన్న అబద్ధం చెప్పాం బావా. పెద్ద ప్లాన్ ఏమీ వెళ్ళలేదు బావా. అప్పటికప్పుడు ఏయ్, మీకు మాత్రం ఫోన్ నంబర్ మార్చి చెప్పచ్చు, నేను టైం మార్చి చెప్పకూడదా? అదని మీకో రూల్ నాకో రూలా? దానికి ఎదురికి లెక్క కరెక్టే. నేను మిమ్మల్ని క్షమించేస్తాను. సరే బతికిపో.
ఇప్పుడు పేరు చెప్పు. మీకు 94 వేసవి సెలవులు గుర్తున్నాయా? మీ 10th లీవులు. నాకు చిన్నప్పుడు విషయాలు ఎక్కువ గుర్తులేవు, కానీ నువ్వు చెప్పు, చెప్తుంటే గుర్తొస్తుంది. సరే, ఆ మ్యాటర్ తర్వాత వస్తాను. ముందు నేను ఎవరో చెప్తాను. హా, ఆ, ఒక్క ముక్కలో చెప్పడానికి నేను చిరంజీవి బాలకి వస్తున్నావు కాదు, కొంచెం డీటెయిల్ చెప్పాలి, పర్లేదా? సరే చెప్పి చావు. ఆ, మీ అమ్మ వాళ్ళ అమ్మ బెజవారు పెద్ద ఆవిడ ఉన్నారే, ఆవిడ తోడ పుట్టిన వాళ్ళు మొత్తం 3. హలో, వింటున్నాను. ఊ అనండి బావా. ఊ అంటుంటే నాకు చెప్పడానికో ఇది ఉంటుంది. ఉమ్, ఆ, అసలు ఏంటంటే మీ ముత్తాత ముత్తప్ప కోటేశ్వర ప్రసాద్ జగదాంబ దేవుడికి పుట్టింది మొత్తం 4. శివరామయ్య, జానకమ్మ, గోపి, పద్మ. కరెక్టా? ఉమ్. జానకమ్మ మీ అమ్మమ్మ. ఆవిడకి పుట్టిన వాళ్ళే మీ అమ్మ, మేనమామ, మీ పిన్నమ్మలు. అదంతా నాకు తెలుసు. బాబోయ్, బాగానే తెలుసే. జానకమ్మ గారి పెద్దన్నయ్య శివరామయ్య తాతయ్య ఉన్నదే, ఆయనకు పుట్టినోళ్ళు మొత్తం 4. పద్మనాభం, రంగమ్మ, భానుమతి, విజయలక్ష్మి. అందులో ఆ రంగమ్మ ఉందే, ఆవిడే మా అమ్మ. సూపర్. పేరు చెప్తావా? ఆగండి ఆగండి, చెప్పింది ఇప్పుడు సగమే. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి. మీ అమ్మ వాళ్ళ నాన్నగారు ఉన్నారే, మీ తాతగారు. ఉండేవారు. ఓ పోయారా? సరే, మీ తాతగారితో పుట్టినవాడు మొత్తం 6. అందులో ఒక ఆయన గురునాథ. ఈ గురునాథానికి పుట్టితే మొత్తం 3 పిల్లలు. శంకరం, సుందరీదేవి, జగన్నాథం. ఆ శంకరమే మా నాన్న. ఓకే. ఈ శంకరానికి ఆ రంగమ్మకి సంబంధం కలిపి పెళ్లి చేసింది మీ అమ్మమ్మ జానకమ్మ. సూపర్. వాళ్ళకు పుట్టినోళ్ళవే నేను, మా తమ్ముడు. ఇప్పటికైనా పేరు చెప్తావా? అత్తప్ప అన్నీ చెప్తున్నావు. ఆగండి ఆగండి, దగ్గరకు వచ్చేసి ఇంకా కాస్త దూరమే. ఇప్పుడు మళ్ళీ 94కి వెళ్ళిపోదాం. పలు కారణాల వల్ల నేను ఆ సంవత్సరాన్ని మాత్రం మర్చిపోలేంత. మొట్టమొదటిసారి మా ఊరి పొలిమేర దాటడం, మొట్టమొదటిసారి పెద్ద బస్సు ఎక్కడం, మొట్టమొదటిసారి మీ ఊరికి, మీ ఇంటికి రావడం. వచ్చే దారి పొడుగుతో మా నాన్న అల్లరి చేయకూడదు, తగాదాలు పెట్టుకోకూడదు, ముక్కును నూకోకూడదు, ఆరకి ఇరకిన పల్లెటూరి అసలు మాట్లాడకూడదని చెప్పుకుంటా తీసుకొచ్చారు. అప్పుడు మీకు 10th పరీక్షలు అయిపోయి తర్వాత పాలిటెక్నిక్ చేద్దామా, ఇంటర్మీడియట్ అని ఆలోచిస్తా ఉండేవారు. కానీ నాతో మాత్రం నవ్వుతూ మాట్లాడతారు. ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకెళ్లేవారు. మాతో పాటు పిల్లాట్లు కూడా మీరు కలిసి ఆడతారు. కొత్త కొత్త విషయాలు చాలా నేర్పిస్తారు. ఇప్పుడున్నట్టు కాదు, అప్పుడు భలే నవ్వుతా ఉండేవారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను బాబాది. నిజంగానా? నేను అలా ఉండేవాడా? మీ మీద ఒట్టేసి చెప్తున్నా. అయ్యో, నమ్ముతున్నా. చివరికి చూసావా, నీ గురించి మాత్రమే కాదు, నా గురించి కూడా నువ్వు చెప్తేనే తెలుసుకుంటున్నాను. మొదటిసారి సినిమా థియేటర్కి తీసుకెళ్ళింది మీరే. మ్యాట్నీ షో రంగమహల్ థియేటర్లో రౌడీ అల్లుడు సినిమా చూసాం. మీరు ఆ సినిమా అప్పటికే చూశారు, కానీ మమ్మల్ని తీసుకెళ్లాలని మళ్ళీ వచ్చారు. నాకు హైట్ సరిపోక నేను సినిమా కష్టపడి చూడడం, ఇంటర్వెల్లో మీరు కొండిచ్చిన పాప్కార్న్, కోన్ ఐస్, ఆ థియేటర్ వాసన ఏది మర్చిపోలేను బావా. కానీ నువ్వు చెప్తున్నవన్నీ నిజంగా గుర్తొస్తున్నాయా, లేక నువ్వు చెప్పటం వల్ల అలా అనిపిస్తున్నాయో తెలియట్లే. సరే వినండి, ఇదే ముఖ్యమైన ఘట్టం. హాఫ్ టికెట్ గాళ్ళం నాతో కలిపి ఒక 8 మంది ఉంటాం. ఇంట్లో మా గోల్ తట్టుకోలేక మిమ్మల్ని తోడిచ్చి మమ్మల్ని బయటకు పంపించేవాళ్ళు. ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళం పట్టుకొని మీ వెనకాతలే వచ్చేవాళ్ళం. ఎవరు నీ చెయ్యి పట్టుకోవాలని పెద్ద పోటీ జరుగుద్ది. సరే, షాపుకి వెళ్లే వరకు మమ్మల్ని మేనేజ్ చేయడానికి ఒక పని చేసేవాళ్ళు మీకు గుర్తుందా? లేదు. ఏంటది? ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయగూర పేరు చెప్తారు. మేము ఒక్కొక్కళ్ళం అది ఎన్ని కిలోలు కొనాలో షాప్ వచ్చే వరకు చెప్పుకుంటా వచ్చేవాళ్ళం. ఎన్ని కిలోలో గుర్తుందిగా? బంగాళదుంపలు 10 కిలోలు, బెండకాయలు 5 కిలోలు, ఇలా చెప్పుకుంటా రావాలి. అందులో ప్రియా పేరు పచ్చిమిరపకాయ, గణేష్ పేరు బీన్స్. అది గుర్తొచ్చింది. మీనా పేరు పెద్దల్లిపాయలు, సుధం పేరు వెల్లుల్లిపాయలు. అవును, రమ్య ఏమో బెండకాయ, చరణ్ దొండకాయ, భువన బాలమురళి భువన టమాటా కాదు, బాలమురళి టమాటా. భువన భువన
నేను చెప్పనా? వద్దు చెప్పకు, నాకే గుర్తొస్తుంది. అయితే 1 నుంచి 5 లెక్కటేలోగా. 1 ఏదైనా క్లూ ఇవ్వు. అది కాయని చెప్పొచ్చు, పండని చెప్పొచ్చు. మిరపకాయ? తప్పు. 4 బాబు, 4:30, 4:30. అరటికాయ, బోన అరటికాయ. సూపర్ బాస్, సూపర్ బావా. అక్కడితో అయిపోయిందా? బీరకాయ ఎవరు? తెలుసు. బీరకాయ వచ్చి అది ఎవరబ్బాయి అంటే ఆయన పేరు కూడా మర్చిపోయానే. రండి దగ్గరికి వచ్చేసారు. ఆ పిల్లాడు పేరు కూడా మంచి పేరు. వాడి నెత్తి మీద కూడా 2 సుళ్ళు ఉంటాయి. వాడి పేరు మధు. మధుసూదన్. మధుసూదనే బీరకాయ. అవును. వాడెలా ఉన్నాడో. ఆడికేం తక్కువ, ఉన్నాడు. మీకు బీరకాయ గడు గుర్తున్నాడు, వాళ్ళన్న బంగాళదుంప గుర్తు రావట్లేదు కదా. నువ్వు పో బావా. హే, దుంప, బంగాళదుంప. రే నువ్వారా? నువ్వేనా? అమ్మయ్యా, పెద్ద ట్యూబ్లైట్ బావా నువ్వు. రే పొటాటో. నేనే అది, మీ పొటాటోనే నేను. పొటాటో ఎలా ఉన్నావురా? అలాగుంది, ఉన్నాను. ఇంతసేపు పురాణం మాట్లాడుకుని ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతున్న మోహన్ చూడు. రే పొటాటో, క్షమించురా. సరే, నా పేరు చెప్పు, పోతే పోన్లని క్షమించేస్తా. అదే పొటాటో. ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ చూడు, అది నువ్వు పెట్టిన పేరు. నాకు మా అమ్మా నాన్న పెట్టిన పేరేంటి? చెప్పను పోరా, నువ్వు మాత్రం తేలిగా చెప్పావా? ఎంతసేపు సాగదీశావు? తెలిస్తే కదా చెప్పడానికి. నా తమ్ముడి పేరు కూడా బాగా గుర్తుంది, నా పేరు మర్చిపోయావు కదా. ఎవరు చెప్పారు నాకు గుర్తులేదని? గుర్తొచ్చే నిమిషం పైన అయింది. అయితే మర్యాదగా నా పేరు చెప్పు, లేకపోతే డబ్బులు ఇవ్వను. ఇవ్వద్దు. నేనేమని అడిగానా? నువ్వే కదా ఇస్తా అంది. చెప్పాను మరి, అంతే. నేను ఇస్తాను, మీరు తీసుకోవాలి. అది మీ ఇంటికి నా బాధ్యత. అది మీరు ఎలా కాదంటారు? సరే ఇవ్వు, తీసుకుంటాను. ఇక మీద నువ్వు ఏది ఇచ్చినా తీసుకుంటాను. అట్టి బావంటే అలా అంటేనే అందం. సరే చెప్పండి ఇప్పుడు నా పేరు. ఇప్పుడు చెప్పను. ఇప్పుడు చెప్పక తర్వాత ఎప్పుడైనా. ఎప్పుడే తర్వాత? ఫోన్ పెట్రా, సొల్లు పొటాటో. రెండేనా? గుర్తున్నానా? ఒక అర్చన చేయించాలి. దేవుడి పేరు మీద? పొటాటో, పొటాటో, పొటాటో. పొటాటో, తలుపు తీరా. రేయ్, ఇంకా చాలరా, ఇంతకు మించి నేను నాంచలేనురా. తలుపు తీ. నువ్వు తలుపు గడువైపు ఉన్నావని నాకు తెలుసు. రేయ్ నస దొబ్బకరా. రేయ్ రాస్కెల్, తలుపు తీరా.
ఈ సత్యం నిన్ను పిలుస్తున్నాడ్రా సుందరం.